నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి ఆంగ్ల నూతన సంవత్సరం 2024 ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరం 2024 మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈనాటి శుభయోగం శీర్షికలో పరిశీలిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2024 సోమవారంతో ప్రారంభమవుతోంది. సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం 2024 మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ప్రధానంగా చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. వారాధిపతి అయినటువంటి చంద్రుడి అనుగ్రహం కలగాలంటే మీరు స్నానం చేసే నీటిలో తెల్లటి పుష్పాలు కొన్ని కలుపుకొని ఆ తర్వాత ఒక శంఖం తీసుకొని ఆ శంఖంలో కొన్ని నీళ్లు పోసి ఆ శంఖ జలాన్ని కూడా మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు సోం సోమాయ నమః అనే మంత్రం చదువుకుంటూ స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే ఇది చంద్రుడికి ప్రియమైన స్నానం అవుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత చంద్రుడికి ప్రియమైన దిక్కు వాయువ్య దిక్కు కాబట్టి మీ గృహంలో వాయువ్యం మూల ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దీన్ని చంద్రదీపం అంటారు. 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం మనశ్శాంతి కలగాలంటే మీ గృహంలో వాయువ్యం మూల ఈ చంద్రదీపాన్ని వెలిగించండి. అలాగే నానబెట్టిన బియ్యం కానీ అరటిపండు కానీ సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారంగా తినిపించండి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి. సహజంగా చంద్రశేఖరుడిగా సోమవారం పరమేశ్వరుణ్ణి పూజిస్తాం. కానీ జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే చంద్రుడికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మీదేవి. ఆంగ్ల నూతన సంవత్సరం సోమవారంతో ప్రారంభమవుతోంది కాబట్టి సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి గృహంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. తామరవతులతో దీపాన్ని వెలిగించి తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. తెల్లటి పదార్థాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడికి ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవాలి. శివాలయానికి వెళ్ళి నమక చమకాలతో అభిషేకం చేయించుకుంటే ఆంగ్ల నూతన సంవత్సరం 2024 మొత్తం శివానుగ్రహం వల్ల అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకుంటే 1/1/2024 మొత్తం కలిపితే 1 అనే అంకె వస్తుంది. అంటే సూర్యుడికి సంబంధించిన అంకె. సూర్యుడికి అధిష్టాన దైవం జ్యోతిష శాస్త్ర పరంగా శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని కూడా పూజించాలి. విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. విష్ణు ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. విష్ణుమూర్తి ప్రీతి కోసం తులసి దళాలతో పూజ చేయాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నివేదన చేయాలి. కాబట్టి 1/1/2024 ఆంగ్ల నూతన సంవత్సరం వారాధిపతి అయినటువంటి చంద్రుడి అనుగ్రహానికి పాత్రలు కావటానికి, చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలం కావటానికి శివాలయ దర్శనం చేయాలి. సంఖ్యాశాస్త్ర పరంగా 1 వచ్చింది కాబట్టి సూర్యుడికి అధిష్టాన దైవమైనటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం పొందటానికి విష్ణు ఆలయ దర్శనం చేయాలి. అలాగే ఈరోజు తెలుపు రంగు వస్త్రాలు లేదా ఎరుపు రంగు వస్త్రాలు లేదా బంగారపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా కూడా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సంఖ్యాశాస్త్ర పరంగా, జ్యోతిష శాస్త్ర పరంగా 2 రకాలుగా తీసుకుంటే శివకేశవులు ఇద్దరి సంయోగ శక్తి ఉన్నటువంటి రోజు కాబట్టి ఈరోజు శివాలయ దర్శనం, విష్ణు ఆలయ దర్శనం చేయటం, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆంగ్ల నూతన సంవత్సరం 2024 మొత్తం తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. నాకు వినడం వల్లనే నేను తరిస్తాను అనేది పరాయణం.
దీనివల్ల నేను తరిస్తాను అనే భావం పేరు పారాయణం. దాని నిలబడితే పారాయణం. తెలిసింది కదా, ఇదండి పారాయణం. అంటే రోజు చదివేస్తాను కాదు, దీనివల్ల నేను తరిస్తాను అని దాన్ని పరమ సాధనంగా తీసుకోవడం. అంటే అదెందుకు పారాయణ చేస్తున్నావు అంటే దీనివల్ల నేను తరిస్తాను, నువ్వు సాధనగా దాన్ని తీసుకున్నావు కనుక దాన్ని పారాయణం అంటున్నారు. ఇప్పుడు వీడికి పారాయణం ఏమిటి? శృతి. శృతి అంటే శ్రవణం అనగా, శృతి అనగా ఏది విన్నాడో గురువు ద్వారా ఆ విన్న జ్ఞానమే వాడికి పారాయణం. అదే సాధన అయిపోయింది. వాడికి విన్నదే నిరంతరం మననం చేసుకుంటున్నాడు, అధ్యయనం చేస్తున్నాడు. కనీసం తత్కాల అధ్యయన కాలంలోనైనా చింతన ఉండాలి. చింతన లేనిప్పుడు ఎక్కడ పడుతుంది? శ్రవణం తర్వాత మననం దాకా వెళ్ళకపోవడం వల్లే శ్రవణ స్థాయిలో ఆగిపోతున్నారు. కానీ శృతి పరాయణాహ అయినటువంటి వారు మాత్రము పరమసాధనంగా తీసుకున్నారు కనుక ఆ శ్రవణం చేసిన జ్ఞానాన్ని పరమమైన సాధనా మార్గంగా ఎంచుకుంటారు. దాన్ని మననం చేస్తారు. గురువు ఎలా చెప్పాడో ఆ విధంగా చేస్తారు. పైగా శృతిపరాయణాహ మాట మరొక అర్థం ఉన్నది. వీడి శాస్త్రపరాయణులు అని. శృతి అంటే శాస్త్రం అని అర్థం. శాస్త్రములన్నీ గురువు ద్వారానే నేర్చుకోవాలి కనుక వాడికి శృతులని పేర్లు. అయితే వేదానికి శృతి అని పేరున్నది. ఆ శృతి సమ్మతమైన శాస్త్రములన్నీ కూడాను ఏవి చెప్పాయో వాటినే నిరంతరం మననం చేసుకోవడం. అవి శృతి కనుక నమ్మాలి నువ్వు. ఎందుకంటే నీ అంతటి నువ్వు విచారణ చేసుకుని ఇది కాదు అనుకునే బుద్ధిశక్తి లేదు, ఇంద్రియాలను నిగ్రహించి లోపల పెట్టగలిగేటువంటి ధ్యానశక్తి లేదు, నిష్కామంగా ఈశ్వరాత్మ బుద్ధితో కర్మలు అర్పించగలిగే స్థితి లేనప్పుడు గురువుల ద్వారా వినది, శాస్త్రము ద్వారా వినది సత్యము అనే భావం కలిగి వాటిని సాధనగా తీసుకో. ఇలా చేసిన వాడు కూడా తేపిచ అతితరంత్యేవ మృత్యుం. వాడు కూడా, ఎవరు శృతిపరాయణుడైన వాడు కూడా మృత్యువును దాటతాడు. అతితరంతి అంటే దాటతారు అన్నారు. మృత్యువును దాటుతారు. మృత్యు సంసార సాగరాత్. మృత్యువు అంటే సంసారమే. అంటే ఇది చేసినటువంటి వాళ్ళు ఇంకా చచ్చిపోరు, బతికిపోతారని అర్థమా? వాడికి ఇంకా చావడం ఉండదు. చావడం ఉండదు అంటే పుట్టడం ఉండదు. అటువంటి జన్మరాహిత్య స్థితికి వెళతారు అన్నారు ఇక్కడ. అతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణ. మొత్తానికి 4 మార్గాలు భగవానుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మొత్తం ఈ అధ్యాయం ఎంత అందంగా కూర్చోబడిందంటే క్షేత్రం అంటే ఏంటో చెప్పాడు, తర్వాత ఏ జ్ఞానంతో క్షేత్రజ్ఞుడు తెలుసుకోవాలో చెప్పాడు, తర్వాత క్షేత్రజ్ఞుడు అంటే ఏంటో చెప్పాడు. అది రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ గుణసంగ ప్రకృతి యొక్క తాదాత్మ్య భావం ఏదుందో దాన్ని వదులుచుకోవాలని చెప్పాడు. దానికి ప్రక్రియ ఏంటంటే ధ్యానము, సాంఖ్యము, కర్మ, శృతిపరాయణత్వము అది చెప్పాడు. ఇందులో మనకు క్రమంగా శృతిపరాయణత్వం కర్మయోగానికి తీసుకువెడుతుంది. అది సాంఖ్య ధ్యానాలకు ఉపకరిస్తుంది. అది ముక్తికి హేతు అవుతుంది. దేనికి అది విడిగా కాకుండా వాటికున్న అనుబంధం కూడా తీసుకోవాలి. ముందు ఉత్కృష్ట స్థితి చెప్పి తర్వాత క్రమంగా అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, శ్రీయోగి జ్ఞానమభ్యాసాత్ అక్కడ చెప్పిన విధంగా చెప్పాడండి. ఇక్కడ ఒక్కటి మళ్ళీ వివరిస్తున్నాడు. మళ్ళీ క్షేత్రజ్ఞ యోగము గురించి వివరిస్తున్నాడు. యోగం అంటే కలయిక. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. ప్రపంచంలో ఏ సత్వం ఉందో, సత్వం అంటే ఉనికి అని ఇక్కడ అర్థం, ఏ ఉనికి కలిగిన పదార్థం ఉందో, సత్వం అనగా పదార్థము, ఉన్న పదార్థము ఏదుందో అంటే చరము కావచ్చు, అచరం కావచ్చు, స్థావరం కావచ్చు, జంగమం కావచ్చు. స్థావరం జంగమమైనటువంటి సత్వం ఏది కలుగుతోందో, పుడుతోందో అది క్షేత్రజ్ఞ యోగం వల్లనే కలుగుతున్నది. ఇది చాలా జాగ్రత్తగా వినవలసింది. క్షేత్రజ్ఞ సంయోగం వల్లనే సృష్టిలో చరాచరాత్మకమైన ప్రతి వస్తువు ఉన్నది. అంటే కొందరు జీవులు అచరములు, కొందరు జీవులు చరములు. కదిలే జీవులు మనకు తెలుసు, కదలని జీవులు అంటే వృక్షములు, అవి జీవులే. ఇవి కదలని. కొందరు జీవులు అలా పుడతారు, అవి స్థావర జన్మలు, ఇవి జంగమ జన్మలు. అంటే అలాంటివి కూడా గొప్పడు ఎత్తాం. ఏవి తెలుసుకోకుండా ప్రవర్తిస్తే మళ్ళీ ఎత్తుతాం, పర్వాలి. ఇక్కడ స్థావర జంగములు, జంగమ జన్మలు 2 ఉంటాయి. అవన్నీ దాటే ఇక్కడ దాకొచ్చాం. మళ్ళీ వెనక్కి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఇది చెప్పేటప్పుడు నువ్వెలా క్షేత్రజ్ఞ యోగంతో పుట్టేవో ఇవన్నీ అలాగే పుట్టాయి. అంటే క్షేత్రజ్ఞ యోగంతో పుట్టాయని మళ్ళీ చెప్పగానే మనకు డౌట్ వస్తుంది. క్షేత్రజ్ఞుడు దేనికి అంటాడు కదా, అటువంటిప్పుడు క్షేత్రంతో ఎలా యోగం కలిగింది అన్నాడు. అది యోగము కాని యోగము కనుకే తొలగించుకోమని చెప్తున్నాను ఆయన అన్నాడు. ఇక్కడ కలయిక కాని కలయిక. ఎందుకంటే సంయోగం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకోవాలి. ఇక్కడ సంయోగం ఎన్ని రకాలుగా ఉంటుంది. సాధారణంగా సంయోగం విజాతి వస్తువులకు పొసగదండి. విజాతి అంటే పరస్పర విరుద్ధమైన వస్తువులు. అంటే నీళ్లలో పాలు కలుస్తాయి, సజాతి వస్తువు. నీళ్లలో రాళ్ళు కలవు, 2 విజాతి వస్తువులు. అలాగే క్షేత్రం గురించి చెప్పేటప్పుడు అది జడం, అది అనేకం, అది నిత్యం కాదు. ఎన్ని చెప్తున్నాం. క్షేత్రుడి గురించి అన్ని ఆపోజిట్లే దీనికి. ఇక్కడ అది నిత్యం, పైగా అది చైతన్యం. ఇది అనేకం, అది ఏకం. కానీ ఏకం అద్వితీయం అన్ని దానికే వర్తిస్తాయి. బ్రహ్మము గురించి చెప్పినవన్నీ క్షేత్రజ్ఞుడికే వర్తిస్తున్నాయి కనుక బ్రహ్మం ఇక్కడే ఉన్నాడు.
పరస్పర విరుద్ధం అవునా కదా? పరస్పర విరుద్ధాన్ని కలయికలు ఏర్పడింది అంటే నాయన సంయోగాలు 3 రకాలుగా ఉంటుందని శాస్త్రం చెప్తాం. చూడండి ఇక్కడ మొదటిది సావయవ పదార్థాలతో ఏర్పడేటువంటి సంయోగము అన్నాడు. సావయవ సంయోగం అంటే 2 అవయవాలతో కూడిన పదార్థాలు. అంటే ఒక తాడు తీసుకుని కుండకు కట్టారు మీరు, అంటే తాడు కుండ 2 కూడాను పదార్థాలు అవయవాలతో కూడినవి, అంటే విభాగాలుగా కనబడుతున్న రెండింటిని కలిపారు. ఈ రెండింటికి కలపడం సాధ్యమవుతుందయ్యా అన్నాడు ఇక్కడ. అలా సమవాయ అవినాభావ సంబంధం ఒకటి, ఇందాక చెప్పింది సావయవ సంబంధం, ఇది అవినాభావ సంబంధం. అవినాభావ సంబంధం అంటే ఒక వస్త్రంలో దారం, రెండింటి విడదీయలేరు మీరు, అలా కలిసిపోయింది అవినాభావ సంబంధం. ఇప్పుడు అర్థమైంది కదా? ఈ 2 సంబంధాలు ఉంటాయి సృష్టిలో, మరొకటి ఉండదుట. ఉంటే సావయవమైనటువంటి సంబంధం లేదా అవినాభావ సంబంధం, 2 రకాల సంబంధాలు చెప్పారు ఇక్కడ. ఇప్పుడు క్షేత్రంతో క్షేత్రజ్ఞుడికి ఎటువంటి సంబంధం? 2 విజాతీయ పదార్థాలు కలుసుకున్నట్టు కలుసుకున్నాయో లేదు, ముడిపడిందా? ముడి లేదు. పోనీ 2 ఇండివిజువల్ విడదీయలేనటువంటి సంబంధంగా అవినాభావ సంబంధంగా ఉందా? లేదు. మరి ఈ సంబంధాన్ని ఏమనాలి? దీనిని కల్పిత సంబంధం అనాలి అన్నారు ఇక్కడ. దీనికి ఎన్ని పేర్లు చెప్తుందంటే ఆభాస సంబంధం, అధ్యాస సంబంధం. శాస్త్రం ఇచ్చే గొప్ప పదం అధ్యాస. క్షేత్రజ్ఞ సంయోగము అధ్యాస. అధ్యాస వల్ల ఇన్ని జన్మలు వచ్చి పడుతున్నాయి, ఇంత ప్రపంచం ఏర్పడింది. కానీ ప్రతి క్షేత్రంలో క్షేత్రజ్ఞుడికి ఉన్నటువంటి సంబంధం అధ్యాస మాత్రమే. అన్ని క్షేత్రాలు గొడవలు ఎందుకు, నీ క్షేత్రం గురించి నువ్వు చూసుకో. ఇక్కడ కూడా అధ్యాస వల్ల ఏర్పడింది. అధ్యాస అనగా అది కాని దానిని తాను అనుకొనుట, ఇది అధ్యాస అన్నాడు. ఇది కల్పిత సంబంధం. కల్పిత సంబంధం చెప్పాలంటే ఏ పదార్థం చెప్పాలి? ఉపమానంగా ముందు చెప్పినటువంటి కొండా తాడు సరిపోదు, వస్త్రం దారం సరిపోదు, అప్పుడు వస్తుంది రజ్జు సర్పభ్రాంతి మొదలైనవని. ఇక్కడ రజ్జుకి సర్పానికి ఏర్పడిన బంధం ఏమిటి? అవినాభావ సంబంధమా సావయవ సంబంధమా? కల్పిత సంబంధం. అందుకు రజ్జు సర్పభ్రాంతి, సుక్తి రజత భ్రాంతి అని ఎందుకు ఉపమానం తీసుకున్నారంటే ప్రకృతి అయినటువంటి దేహం అనగా స్థూల సూక్ష్మ కారణ దేహములతో ప్రకృతి అతీతులైన పరమాత్మని కలిపి చూడడం ఎలాంటిది అంటే రజ్జు సర్పభ్రాంతి, భ్రాంతి చేత జరుగుతున్నది ఇక్కడ అన్నాడు. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈటీవీ ప్రేక్షకులందరికీ 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను ఇంటిలో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే లక్ష్మి అంటూ దీపారాధన అనేటువంటిది ఆచరించడంతో పాటుగా సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యుణ్ణి ఈ మార్గశిర మాసంలో ప్రతినిత్యం కూడాను ఎవరైతే ఆరాధన చేస్తారో సర్వాంతర్యామి అయినటువంటి ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపుడు ప్రత్యక్ష సాక్షీభూత దైవం ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి విష్ణుతత్వంలో విరాజిల్లేటువంటి స్వామి మనకు సకల సంపదలతో పాటు ఆరోగ్య ఐశ్వర్యాల్ని కూడా ప్రసాదిస్తాడు. అంతేకాకుండా రవిగ్రహము యొక్క ప్రభావం ఈ ఆంగ్ల నూతన సంవత్సర రీత్యా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. కాబట్టి ఈరోజు చాలా విశిష్టవంతమైనటువంటి సుదినంగా భావన చేస్తూ విష్ణుదేవుని యొక్క పేరును తలుచుకుంటూ దక్షిణ తాంబూలాదులను కనుక వేద పండితులకు కనుక ఇచ్చినట్లయితే, వారి ఆశీస్సులు కనుక పొందినట్లయితే సర్వ సంపదలతోనూ ఆయుష్ ఆరోగ్యాలతోనూ తొలతూగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విష్ణాలయాన్ని తెల్లవారుజామునే సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి తిరుప్పావై సేవను కనులారా తిలకించి అక్కడ అమ్మవారికి అయ్యవారికి నైవేద్యంగా సమర్పించినటువంటి వివిధ రకాలైనటువంటి ఆ యొక్క ప్రసాదాల్ని మనఃపూర్వకంగా మనం తీసుకొని కంటికి అద్దుకొని స్వీకరించడం వలన ఈ సంవత్సరం యావత్తూ కూడాను దేదీప్యవంతమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలతో
మన జీవితం సుసంపన్నమై వెలుగొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఎవరైతే తమకు తోచిన విధంగా కించిత్తు దాన ధర్మాలు ఆచరిస్తారో వారికి సర్వేశ్వరుడు శతవిధాలా కూడాను శుభకరమైన ప్రభావాన్ని ప్రసాదిస్తాడని కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:49 తిథి పంచమి మధ్యాహ్నం 2:29 వరకు, నక్షత్రం మఘ ఉదయం 8:36 వరకు, వర్జం సాయంకాలం 5:37 నుంచి 7:26 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:25 వరకు, మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:37 వరకు, అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:42 వరకు, మరల తెల్లవారుజామున 4:27 నుంచి 6:16 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగురు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:10. నేటి విశేషం ఆంగ్ల సంవత్సరాది. ఈటీవీ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. నేటి విశేషం సోమవారం. అలాగే ధనుర్మాసంలో 16వ శుభదివసం. సోమవారం సందర్భంగా గౌరీదేవిని, ఈశ్వరుణ్ణి, చంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా మనకు సకల శుభాలు చేకూరుతాయి, మనస్సుకు ప్రశాంతి, ఆనందం దక్కుతాయి. అలాగే ఈరోజు 16వ శుభదివసం కాబట్టి ఆ గోదాదేవి ద్వారపాలకుడిని గురించి మాట్లాడుతోంది. ఆ నంద గోపాలుని యొక్క భవనాన్ని కాపాడేటువంటి ద్వారపాలకులారా, భవనంపై జెండా రెపరెపలాడుతుండగా పచ్చటి తోరణాలు కట్టిన మంగళకరమైన వాకిలిని కాపలా కాస్తున్నారు మీరు. ఆ కృష్ణుణ్ణి సేవించడానికి మేమంతా స్నానం చేసి పవిత్రమైన మనస్సుతో ఆ నందగోపాలుని ఇంటికి వచ్చాం. మీరు నిద్రలేచి మణిమాణిక్యాలతో నిండి ఉన్న తలుపు గడియని తెరవండి. ఆశ్చర్యకరమైన గుణాలు కలిగిన ఆ కృష్ణుడు మాకు నోము నోచుకోవడానికి కావలసిన వాయిద్యాన్ని ఇస్తాను అని చెప్పాడు. కృష్ణుడిపై మాకు ప్రేమ ఎక్కువ, అందుకే ఆ కృష్ణుని నిద్రలేపుటకు మేమంతా వచ్చాం. మీరు వద్దు అనకుండా తలుపుల్ని తెరవండి అని అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులను కోరుతాను. ఇక్కడ భగవంతుని యొక్క సహకారాన్ని తీసుకోవటం ప్రధాన లక్షణం. ఆయన్ని ప్రార్థించడం, ఆయన్ని పూజించడానికి కూడా ఆయన సహకారాన్ని తీసుకోవడం. నేటి ఆణిముత్యాలు. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు.
కలిబాధ తీర్చడానికి ఆయన వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి సర్వసుఖములను అనుభవించవలసిన వాడు అంత కష్టపడి అలా నిలబడి అలాగే ఉండిపోయి నేనున్నాను అని కాపాడి ఎక్కడో ఎవడో పాపం చేసి ఆర్తి పొందినా సరే ఈసారికి నిన్ను కాపాడుతున్నాను, వద్దురా, నా మాట వినరా, అధర్మం జోలికి వెళ్ళకరా అని మనసు మార్చడం కోసమని వైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చి పద్మపీఠం మీద నిలబడిపోయాడు. అంత దయగలిగిన అవతారం ఎక్కడుంటుంది? అంతటి కారుణ్యమూర్తి ఎక్కడుంటాడు? అందుకే వెంకటేశ్వర అవతారంతో మిగిలిన అవతారాల్ని పోల్చి మాట్లాడడానికి అవకాశం లేదు అన్నారు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కాపాడడం ఒక్కటే కాదు, పుణ్యం చేయడం కష్టం కదా. ఈ యుగంలో కలిపురుషుడు పుణ్యం చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలి, కాసేపు వచ్చి కూర్చోవాలి, కాసేపు వినాలి, కాసేపు శ్రద్ధతో చూడాలి. ఓ ఉత్సవంలో పాల్గొనాలంటే ₹1 ఖర్చు పెట్టాలా? ఓ గంట వచ్చి కూర్చోవాలా? కొన్ని రోజులు తెల్లవారుజామున నిద్ర లేవాలా? ఇవన్నీ పెట్టుబడి. ఏమీ చెయ్యకుండా రమ్మంటే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు జీవుడికి. నలుగుడు పడితే పుణ్యం వస్తుంది. చెరుక్కర్రైనా నలిగితేనే తీయని రసం వస్తుంది. ఏ నలుగుడు పడకుండా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని కలియుగంలో పుణ్యకర్మల కొరకు వెచ్చించమంటే వెచ్చించరు. కానీ నేను వాళ్ళకి ఒక గొప్ప పుణ్యాన్ని కట్టబెడతాను ఇక్కడ నిలబడి. ఏమి కట్టబెడతాను అంటే స్కంద పురాణంలో చెప్పారు. ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాడు అంటే ఆయన 10 వర్షైస్తు యత్పుణ్యం క్రియతే తు కృతే యుగే. కృతయుగంలో పుణ్యం చేయడం చాలా తేలిక, ఎందుకంటే ధర్మం 4 పాదాల్లో వెడుతూ ఉంటుంది. అటువంటి ధర్మం 4 పాదాల ఉండేటటువంటి కృతయుగంలో 10 సంవత్సరములు పుణ్యం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దాన్ని త్రేతాయాం ఏకవర్షేణ, అంత పుణ్యం త్రేతాయుగంలో చేయడం కుదరదు. ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఓ పాదం పోతుంది, 3 పాదాలే ఉంటాయి ధర్మానికి. అందుకని త్రేతాయుగంలో 1 సంవత్సరం పుణ్యం చేస్తే కృతయుగంలో 10 సంవత్సరాలు పుణ్యం చేసిన ఫలితం. ద్వాపరే పంచమాసేన, ద్వాపరయుగం వచ్చేటప్పటికి ధర్మానికి 2 కాళ్ళే ఉంటాయి. అందుకని ద్వాపర యుగంలో 5 మాసములు పుణ్యం చేస్తే కృతయుగంలో 10 సంవత్సరాలు చేసిన పుణ్యం. తద్దినేన కలౌ యుగే తత్ఫలం కోటిగుణితం నిమిషే నిమిషే నృణాం. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక్కరోజు ఒక ఉత్సవంలో పాల్గొన్నాడు, పుణ్యం చేశాడు. 10 సంవత్సరాలు కృతయుగంలో చేసినటువంటి పుణ్యంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేస్తాడు. వెంకటేశ్వర మూర్తి ఎదురుగుండా ఉంది. వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేశాడు. ఇలా చూసి ఇలా కళ్ళు తిప్పుకున్నాడు, మళ్ళీ ఇలా చూశాడు, మళ్ళీ ఇలా తిప్పాడు, మళ్ళీ ఇలా చూశాడు. నిమిషే నిమిషే నృణాం. ఎన్ని మాటలు చూస్తున్నాడో అన్ని మాటలు కృతయుగంలో 10 ఏళ్ళు చేసిన పుణ్యాన్ని కోటి పెట్టి గుణించి జీవుడి ఖాతాలో వేస్తారు. అంత పుణ్యాన్ని ఇప్పించడానికి నేను ఒక రూపంతో ఇక్కడ నిలబడ్డాను. లేకపోతే వాళ్ళకి ఆ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం చూసినందుకు ఇస్తున్నాను. నా మూర్తిని చూస్తే చాలు, ఆ పుణ్యం వాళ్ళకి కట్టబెట్టాలి. ఎందుకని? చెయ్యడం కష్టం కాబట్టి తేలికగా ఇవ్వడానికి ఈ యుగంలో వచ్చే అందుకన ఆయనతో సమానమైన అవతారం లేదు. కలిపురుషుడు ఎంత పాడు చెయ్యాలని ప్రయత్నిస్తాడో వెంకటేశ్వరుడు అంత ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. అంత అవకాశంగా అన్ని రకాలుగా దిగొస్తాడు. వాడుకోలేనంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అమ్మ అన్నం వండగలదు కానీ ఆకలేసి వచ్చి కూర్చుని తిననంటే వయసు వచ్చిన కొడుకుని అమ్మ మాత్రం బలవంతంగా అన్నం పెట్టగలదా? ఆయన అనుగ్రహాన్ని వాడుకోవలసి ఉంటుంది. అందుకే మహానుభావుడు ఈ యుగంలో అంత గొప్ప పుణ్యాన్ని మనుష్యులకు కట్టపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇకపైన నా ఉత్సవాన్ని చెయ్యడానికి సంకల్పం చేస్తే, నా ఉత్సవం చేస్తే, ఉత్సవం అంటే హర్ష ప్రకటనము జరిగితే ఉత్సవం అంటారు. అది చేస్తున్నప్పుడు ఒక సంతోషం, అబ్బా ఇంతకు ముందు చేయలేదు ఇప్పుడు మేము చేస్తున్నాం, ఇదిగో ఇది మేమే చేసుకుంటున్నాం, స్వయంగా మేమే కష్టపడుతున్నాం, మేమే తుడుచుకుంటున్నాం, మేమే కడుక్కుంటున్నాం, మేమే తెచ్చుకుంటున్నాం, మేమే పెట్టుకుంటున్నాం, మేమే పువ్వులు సమకూర్చుకుంటున్నాం, మేమే పూజలు చేసుకుంటున్నాం, మేమే అందరం కూర్చుంటాం. ఏదో సంతోషం, మేము చేసుకుంటున్నాం అన్న సంతోషం. స్వామివారి ఊరిరిగింపు అలా పెడుతుంటే అందరూ సంతోషంతో చూస్తూ గోవిందా గోవిందా అంటారు. అందరూ ఆయన గురించి విని పొంగిపోతుంటారు.
అలా సంతోషపడిపోయేటటువంటి లక్షణము ఏ కార్యము చేయడము వలన ఉత్పన్నమవుతుందో అటువంటి ఉత్సవ నిర్వహణ చేత కలిగేటటువంటి ఫలితమును చెప్పడం సాధ్యం కాదు. ఇక ఇంత ఫలితాన్ని పొందుతాడని చెప్పడం మాత్రం కలియుగంలో వెంకటేశ్వరుడి విషయంలో ఎవరికీ సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నూట 15వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు. సంజయ, 10వ రోజు ముఖ్యమైనది. ఆ 10వ రోజున మహాపరాక్రమం గల భీష్ముడు పాండవ సేనతో ఎలా యుద్ధం చేశాడు, వారిని ఎలా ఎదుర్కొన్నాడు? ఆయన యుద్ధానికి అలంకారంగా ఉంటాడు కదా, ఆయన చేసిన మహాయుద్ధం గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కౌరవ పాండవులతో ఎలా యుద్ధం చేశారో చెబుతాను. ఆ యుద్ధం ఎలా జరిగిందో పూర్తిగా చెబుతాను విను. అర్జునుడు ప్రతిరోజు ఉత్తమ అస్త్రాలను ప్రయోగించి మీ పక్షంలోని యోధులను అందరినీ పరలోకానికి పంపించాడు. అలాగే భీష్ముడు కూడా తన ప్రతిజ్ఞ ప్రకారంగా యుద్ధం చేశాడు. వేల కొద్ది యోధులను సంహరించాడు. ఆయన కౌరవులతో కలిసి పాండవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉండగా అర్జునుడు పాంచాలులతో కలిసి ఆయన్ని ఎదిరించారు. ఈ 10వ రోజున భీష్మార్జున యుద్ధం భయంకరంగా జరిగింది. తీవ్రంగా సైనిక నాశనం జరిగింది. ఎంతోమంది వీరులు చనిపోయారు. భీష్ముడు పరమాస్త్రాన్ని తెలిసినవాడు. ఆ భీష్ముడు చేతిలో నామగోత్రాలు తెలియరాని వారు, యుద్ధంలో వెనుతిరగని మహాశూరులు ఎందరో మరణించారు. దశాకాని తతస్తస్వా భీష్మః పాండవవాహినీం భీష్మః పాండవవాహినీం నిరవిద్యత ధర్మాత్మా జీవితేన పరం తప. అలా ధర్మాత్ముడైన భీష్ముడు 10 రోజుల పాటు పాండవ సేనను ఎంతో బాధించాడు. చివరకు నా బ్రతుకే వ్యర్థమని వైరాగ్యాన్ని పొందాడు. త్వరగా ఆత్మవధను కోరుకున్నాడు. తర్వాత భీష్ముడు ఇక మీద నేను యుద్ధంలో వీరులను వధించను అని నిశ్చయం చేసుకున్నాడు. ఎంతమంది వీరులను వధించాను నేను? దగ్గరగా ఉన్న ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ మహామేధావి, నీకు సకల శాస్త్రాలు తెలుసు, శస్త్రాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, నువ్వు పండితుడు కనుక ఓ ధర్మరాజా, నా మాట ధర్మంతో కూడి ఉంది, మేలు చేకూరుస్తుంది, స్వర్గాన్ని లభింపజేస్తుంది. దానిని విను. నిర్విణ్ణోస్మి వృషం తాత దేహేనానేన భారత జ్ఞతశ్చ మే గతః కాలక సుబహూన్ ప్రాణినో రణే. నాకిప్పుడు ఈ దేహం మీదే అసహ్యం కలుగుతోంది. ఈ యుద్ధంలో అనేక జీవులను సంహరించాను. దాంతో సమయం అంతా వ్యర్థంగా గడిచిపోయింది. కనుక నాకు ఇష్టమైన పని చెయ్యాలి అనుకుంటే పాంచాలులు, శృంజయులు, అర్జునుడు మొదలైన వీరులను ముందుంచుకో, నన్ను చంపు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఆయన ఉద్దేశం తెలుసుకున్నాడు. శృంజయులతో కలిసి భీష్ముడికి ఎదురు వెళ్ళాడు. ధర్మరాజు ధృష్టద్యుమ్నుడు భీష్ముడి మాటలంతా మనస్సులో పెట్టుకొని సైనికులతో ఇలా అన్నాడు. ఓ సైనికులారా, భీష్ముడిని ఎదుర్కోండి, యుద్ధం చేయండి. అర్జునుడు ఆడిన మాటను తప్పడు, మీకు తప్పకుండా రక్షణగా ఉంటాడు. ధృష్టద్యుమ్నుడు భీముడు మీకు యుద్ధంలో రక్షణగా ఉంటాడు. ఇది నిజం, నమ్మండి. ఓ సంజయులారా, ఈరోజు మీకు భీష్ముడి వల్ల ఏ భయమూ ఉండదు. మనం శిఖండిని ముందుంచుకొని యుద్ధం చేద్దాం. మనం తప్పకుండా ఈ భీష్ముడిని జయిస్తాం అని ప్రోత్సహించారు. పాండవ సైనికులు ఆ మాటలు విని అలాగే అని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మలోకానికి చేరటమే మా లక్ష్యం అని
నిర్ణయించుకున్నారు. ఎంతో కోపించి శిఖండిని అర్జునుడిని ముందుంచుకొని భీష్ముడిపైకి దూకారు. ఇప్పుడు ఫైనల్గా ఆయనను నేల కూల్చడానికి గట్టిగా ప్రయత్నం చేశారు. అది చూసి దుర్యోధనుడి ఆజ్ఞతో నానా దేశాల రాజులు తమ తమ సేనలతోనూ అశ్వత్థామతోనూ ద్రోణుడితోనూ కలిసి ముందుకు ఊరికారు. వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఏమి చేయలేకపోతున్నారు. నీ పుత్రులు భీష్ముడిని ముందుంచుకొని శిఖండి మొదలైన పాండవులను ఎదుర్కొన్నారు. అలాగే అర్జునుడు పాంచారులతోనూ చేది దేశీయులతోనూ కలిసి శిఖండిని ముందుంచుకొని భీష్ముడి మీదికి వెళ్ళాడు. సాత్వికి అశ్వత్థామతో యుద్ధం చేశాడు. దుష్టకేతువు పౌరవునితో యుద్ధం చేశాడు. అభిమన్యుడు మంత్రులతో కలిసిన దుర్యోధనుడితో యుద్ధం చేశాడు. సైన్యంతో ఉన్న విరాటుడు సైన్యంతో ఉన్న వృద్ధ జయద్రథుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు సైన్యంతో ఉన్న శల్యుణ్ణి ఎదిరించారు. మరోవైపున నలుదిక్కులా కౌరవుల చేత రక్షించబడుతున్న గజసైన్యాన్ని భీముడు ఎదిరించాడు. ఇంకొక వైపున అశ్వత్థామను దుష్టద్యుమ్నుడు సోదరులతో కలిసి ఎదిరించారు. మరోవైపున బృహద్బలుడు అభిమన్యుడి మీదకి వెళ్ళాడు. నీ పుత్రులందరూ సమస్త రాజులతోనూ కలిసి శిఖండిని అర్జున్ని చంపాలని వారి మీదకి దూకారు. అలా మహాభయంకరంగా ఉన్న ఆ రెండు సేనలు విజృంభించాయి. సకల రాజుల తేజస్సు ఆ సమయంలో కాంతిహీనమైపోయింది. ఇరు సేనలతోనూ బాణాల శబ్దాలు, శంఖాల ధ్వనులు, యుద్ధబేరులు, మ్రోతలు, రథాల ధ్వనులు పెద్దగా వినిపించాయి. వారి మధ్య అతి ఘోరమైన యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 116వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, భీష్ముడిని ఓడించాలని అభిమన్యుడు వచ్చాడు. అప్పుడు నీ పుత్రుడైన దుర్యోధనుడు పెద్ద సేనతో వచ్చాడు. అతడితో అభిమన్యుడు యుద్ధం చేశాడు. అభిమన్యుడు మృత్యుదేవతకు సోదరి వంటిది అయిన శక్తి అనే ఆయుధాన్ని దుర్యోధనుడి రథం మీదకు ప్రయోగించాడు. ఆ శక్తి భయంకరంగా ఉంది. అతివేగంగా మీదకు వస్తుంది. ఆ శక్తిని దుర్యోధనుడు ఒక బాణంతో 2 ముక్కలు చేశాడు. అలా ఆ ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం సాగింది. మరొక వైపున అశ్వత్థామ కోపించి ఒక బాణాన్ని సాత్యకి గుండెలో గుచ్చుకునేలాగా ప్రయోగించాడు. అప్పుడు సాత్యకి 9 బాణాలను ప్రయోగించాడు. అశ్వత్థామ తేరుకొని సాత్యకి మీద 9 బాణాలను ప్రయోగించాడు. వీరి యుద్ధం ఇలా జరుగుతూ ఉండగా పౌరవుడు దృష్టకేతువును ఎదిరించాడు. అనేక బాణాలను ప్రయోగించి దృష్టకేతువు దేహాన్ని తీవ్రంగా గాయపరిచాడు. అప్పుడు దృష్టకేతువు 30 బాణాలను ప్రయోగించి పౌరవుడిని బాధించాడు. అలా మహారథులు ఇద్దరూ గొప్ప బాణవర్షంతో ఒకరినొకరు గాయపరుచుకున్నారు. విచిత్రమైన పద్ధతులతో వారు యుద్ధం చేశారు. ఇంకొక వైపున చిత్రసేనుడు సుశర్మను ఎన్నో ఇనుప బాణాలతో కొట్టాడు. అప్పుడు సుశర్మ కోపించి నీ కొడుకును 10 బాణాలు ప్రయోగించి బాగా బాధించాడు. ఇంకొక వైపున భీముడు ఏనుగుల గుంపుతో పోరాడుతున్నాడు. తన గదతో భీముడు ఏనుగులను బద్దలు కొట్టాడు. అప్పుడు పర్వతాల వంటి ఏనుగులు భూమినంతా ప్రతిధ్వనింపజేస్తూ నేల మీద పడి మరణించాయి. ఇంకొక వైపున ధర్మరాజు పెద్ద సేనతో వచ్చి శల్యుణ్ణి ఎదుర్కొన్నాడు. శల్యుడు భీముణ్ణి రక్షిస్తున్నాడు. శల్యుడు అక్కడ భీష్ముణ్ణి కూడా రక్షిస్తున్నాడు. ధర్మరాజు దాడి చేయటాన్ని చూసి వేగంగా బాణాలను ప్రయోగించి బాధించాడు. ఇంకొక వైపున సైంధవుడు 9 బాణాలను ప్రయోగించి విరాటరాజు గాయపరిచాడు. విరాటుడు తేరుకొని సైంధవుడి గుండెల్లో తగిలేలాగా 30 బాణాలను ప్రయోగించాడు. అలా విరాట సైంధవులు చిత్రమైన ధనస్సులు, ఖడ్గాలు, కవచాలు, జెండాలతో యుద్ధభూమిలో చిత్రాకారంలో వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఇంకొక వైపున ద్రోణుడు దృష్టద్యుమ్నుడిని ఎదుర్కొని అతడిపై పదునైన బాణాలను ప్రయోగించాడు. దృష్టద్యుమ్నుడు ధనస్సును ఖండించి వేగంగా 50 బాణాలను ప్రయోగించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఇంకొక ధనస్సు తీసుకున్నాడు. ద్రోణుడు చూస్తూ ఉండగానే
ఎన్నో బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలంతా ద్రోణుడు తన బాణాలతో ఖండింపజేశాడు. ఇలా ద్రోణ దృష్టద్యుమ్నుల మధ్య రణభూమిలో ఘోరమైన యుద్ధం జరిగింది. మరొక వైపున అర్జునుడు పదునైన బాణాలను ప్రయోగిస్తూ భీష్ముడిని సమీపించాడు. అప్పుడు భగదత్తుడు తన మదగజం మీద అక్కడికి వచ్చి అర్జునుడిని ఎదిరించాడు. ఇట్లా వచ్చినప్పుడంతా ఎవరో ఒకరు ఎదిరిస్తున్నారు. అందుకని భీష్ముడు తప్పించుకుంటున్నాడు. అది ఇంద్రుడి వాహనమైన ఐరావతంలాగా ఉంది. ఆ ఏనుగును అర్జునుడు ఎదిరించాడు. అప్పుడు భగదత్తుడు అర్జునుడిపై ఎన్నో బాణాలను ప్రయోగించి అడ్డుకొన్నాడు. అర్జునుడు ముందుగా తన మీదికి వస్తున్న ఆ ఏనుగు మీద పదునైన బాణాలు ప్రయోగించి బాధించాడు. తర్వాత అర్జునుడు శిఖండితో, "ఓ శిఖండి, నువ్వు భీష్ముడి మీదకి వెళ్ళు, ఆయనతో పోరాడు, ఆయనను జయించు" అని ప్రోత్సహించాడు. తర్వాత అనే లోపల ఇంకొకరు వస్తున్నారు, అడ్డగిస్తున్నారు కదా. పాపం 3 మాటలు ప్రయత్నించారు శిఖండిని ప్రేరేపణ చేసి ఎన్నో మాటలు తయారు చేసి ముందు పెట్టారు. అంతట్లోపల ఎవరో దుర్యోధనుడు యొక్క ఆ సైన్యం, కౌరవ సైన్యం ఎవడో ఒకడు వస్తున్నాడు అక్కడికి. తర్వాత భగదత్తుడు అర్జునుడిని విడిచి ద్రుపదుడి రథం వైపు వేగంగా వెళ్ళాడు. చూసారా, మరోవైపు అర్జునుడు శిఖండిని ముందుంచుకొని త్వరగా భీష్ముడి మీదకి వెళ్ళి యుద్ధానికి దిగాడు. లేకపోతే అప్పుడు సందు దొరకలేదు. అప్పుడు మీ వాళ్ళందరూ పెద్దగా కేకలు పెడుతూ వేగంగా అర్జునుడి వైపు దూసుకొని వెళ్ళారు. చూసారా, అటగించారు. ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. నీ పుత్రులు నానా విధాల సేనలతో కలిసి ఒంటరిగా ఉన్న అర్జునుడిని ఎదిరించారు. ఇంతలో శిఖండి భీష్ముడిని వేగంగా సమీపించాడు. ఏమాత్రమూ కంగారు పడకుండా బాణాలతో భీష్ముడిని ఎదిరించాడు. ఇంకా సంధి దొరకకుండా చూసేశాడు. ఆయన అర్జునుడి వెంట ఉన్న సోముఖులను తీవ్రంగా గాయపరిచాడు. ధర్మరాజు సేనను ముందుకు రానియకుండా అడ్డుకొన్నాడు. బంగారు ఈకలు గల పదునైన బాణాలతో శత్రువులను సంహరిస్తూ విదిక్కులను పెద్దగా ప్రతిధ్వనింపజేశాడు. రథికులను, రౌతులతో కూడిన అశ్వాలను నేలగూల్చాడు. తన బాణాలతో రథాలను పడగొట్టాడు. రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద మనుషులు లేకుండా చేశాడు. అప్పుడు భీష్ముడి యొక్క అల్లెత్రాటి ధ్వని పిడుగు పడినప్పుడు వినిపించే ధ్వనిలాగా అక్కడ వినిపించింది. అది విని సైనికులందరూ వణికిపోయారు. అప్పుడు భీష్ముడి బాణాలలో ఏ ఒక్క బాణం కూడా వ్యర్థం కాలేదు. అవి శత్రు సైన్యాల శరీరాలకు గుచ్చుకున్నాయి. చేది, కాశ, కరూష దేశాల్లోని 14,000 మంది మహారథులు, ప్రసిద్ధులైన వారు పాండవుల కోసం ప్రాణాలు అర్పించడానికే సిద్ధంగా ఉన్నారు. వారు యుద్ధంలో వెన్ను చూపించరు. వారు శౌర్య సంపన్నులు. వారంతా కూడా అశ్వాలు, రథాలు, ఏనుగులతో కలిసి ఆ భీష్ముడిని వారు ఎదిరించి పరలోకానికి వెళ్ళారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ యుద్ధంలో భీష్ముడిని ఎదిరించిన సోమకులలో ఒక్కడు కూడా బ్రతికి బయటపడలేదు. అందరూ మరణించారు. సోముఖులంతా మరణించారు. ఆ భయంకరమైన యుద్ధంలో పాంచాలురు, శిఖండి, కృష్ణ సారథ్యం ఉన్న అర్జునుడు తప్పితే పాండవ సైన్యంలో ఉన్న మిగతా వారు ఎవరూ కూడా భీష్ముడిని ఎదిరించలేకపోయారు అన్నాడు సంజయుడు. అంత పెద్దగా జరుగుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 117వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, శిఖండి భీష్ముడిని సమీపించి 10 బల్లాలను ప్రయోగించి ఆయన గుండెల మీద కొట్టాడు. కానీ భీష్ముడు శిఖండిని కోపంతో చూసి పక్కకు తిరిగి యుద్ధం చేయలేదు. అంతే. ఈ దృశ్యాన్ని అందరూ చూశారు. కానీ శిఖండికి భీష్ముడి భావం తెలియలేదు. అప్పుడు అర్జునుడు లభించిన అవకాశాన్ని గమనించి శిఖండిని చూసి ఇలా అన్నాడు: ఓ శిఖండి, త్వరగా పితామహుడిపైకి దాడి చేయి, ఆయన పడగొట్టు అంటూ ఇంకా ఇలా అన్నాడు: ఓ వీరా, నువ్వే భీష్ముని ఎదిరించగలవు, నువ్వే ఆయనతో యుద్ధం చేయగలవు. ఆయనతో యుద్ధం చేసేవాడు ఈ ధర్మరాజు సైన్యంలో మరొకడు లేడు. ఇది నిజం, సందేహించుకో, భీష్ముడిని జయించు అన్నాడు. అప్పుడు శిఖండి ఆ మాటలు విని వేగంగా భీష్ముడిపైకి బాణాలను ప్రయోగించాడు. భీష్ముడు ఆ బాణాలను లెక్క చేయకుండా అర్జునుడిని తన బాణాలతో నివారించాడు. వేగంగా పాండవ సైనికులపై పదునైన బాణాలను ప్రయోగించి పరలోకానికి పంపించాడు. ఇంతలో పాండవులు ఇంకా కొంత సైన్యంతో కలిసి మేఘాలు సూర్యుడిని కప్పివేసినట్లుగా
ఆయుధాలు ప్రయోగించారు, భీష్ముడిని కప్పివేశారు. అలా 4 వైపుల నుండి శత్రువులు చుట్టుముట్టుగా భీష్ముడు అందరినీ సంహరించాడు. మరోవైపున దుశ్శాసనుడు అర్జునుడితో యుద్ధం చేశాడు. అతడు భీష్ముడు రక్షించిన విధానం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు దుశ్శాసనుడు చూపించిన విజృంభణను చూసి సకల లోకాలు సంతోషించాయి. దుశ్శాసనుడు ఒక్కడే అర్జునుడితో పాటు పాండవులతో యుద్ధం చేశాడు. చెలరేగిపోయాడు. పాండవులు ఆ దుశ్శాసనుడిని నివారించలేకపోయారు. దుశ్శాసనుడి బాణాలు దెబ్బలకు ఏనుగులు బాధపడి 4 దిక్కులను పరుగులు తీశాయి. దుశ్శాసనుడు పాండవ సేనను కాల్చివేస్తూ బాగా ప్రకాశించాడు. అప్పుడు ఆ వీరుణ్ణి ఎదిరించటానికి అర్జునుడు తప్ప ఎవరూ ముందుకు రాలేదు. అర్జునుడు విజృంభించి దుశ్శాసనుడిని ఓడించాడు. సైన్యాలు చూస్తూ ఉండగానే భీష్ముడి మీదికి వెళ్ళాడు. అప్పుడు దుశ్శాసనుడు భీష్ముడి బలాన్ని ఆశ్రయించి మాటిమాటికి ఓదార్పును పొందుతూ యుద్ధం చేశాడు. అర్జునుడు మాత్రం యుద్ధం చేస్తూనే రణరంగంలో విరాజిల్లాడు. మరోపక్క శిఖండి మాత్రం యుద్ధంలో పిడుగుల వంటి బాణాలతో భీష్ముడిని కొడుతూనే ఉన్నాడు. అవి ఏమాత్రమో భీష్ముడికి బాధ కలిగించడం లేదు. భీష్ముడు నవ్వుతూనే ఆ బాణాలను స్వీకరిస్తున్నాడు. తన బాణాలతో పాండవుల సేనలకు కాల్చివేస్తున్నాడు. దాన్ని తన శిఖండి మీద వదులుకోకుండా వేరే తట్టు వదులుతున్నాడు. శిఖండి మీద మాత్రం రారు. దాన్ని రాజులందరూ చూశారు. అప్పుడు నీ పుత్రుడు సకల సైన్యాలను చూసి, మీరు యుద్ధంలో అర్జునుడి మీదకి వెళ్ళండి, ధర్మాత్మునైన భీష్ముడు మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు నీ సైన్యాలు భయాన్ని విడిచి పాండవుల సైన్యం మీద కౌరవ యోధులు అర్జునుడి మీదకు దూకారు. వారు అర్జునుడిని మిడతల దండు ఎదిరించినట్లుగా ఎదిరించాడు. అప్పుడు మహాబలుడైన అర్జునుడు దివ్యాస్త్రాలను ధ్యానించి వారి మీదకు ప్రయోగించాడు. ఆ రాజులందరినీ అగ్ని కాల్చినట్టుగా కాల్చేశాడు. అలా అర్జునుడు 1000 బాణాలను ప్రయోగిస్తూ ఉంటే ఆకాశంలో అవి వెలుగులను వెదజల్లుతూ కనిపించాయి. కౌరవ సేన అంతా అర్జునుడితో బాణాలతో పీడించబడింది. మహారథుల ధ్వజాలు చిన్నాభిన్నమయ్యాయి. కౌరవ పక్షంలో రాజులందరూ కలిసి కూడా అర్జునుడిని నివారించలేకపోయారు. అప్పుడు అర్జునుడు విడిచిన బాణాలకు రాజుల సేనలు 4 భాగాలుగా విడిపోయాయి. యుద్ధభూమిలో 4 వైపులా పరిగెత్తుతూ కనిపించాయి. ఇలా అర్జునుడు కౌరవ సైన్యాన్ని పారద్రోలి దుశ్శాసనుడి మీద అనేక బాణాలను ప్రయోగించాడు. అవి నీ కుమారుణ్ణి శరీరాన్ని చీల్చి భూమిలోకి దూసుకొని పోయాయి. తర్వాత అర్జునుడు దుశ్శాసనుడి గుర్రాలను సారథిని చంపేశాడు. ఇదే విధంగా అర్జునుడి చేతిలో కృపుడు, శల్యుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, విభీంసతి ఓడిపోయి రథాలు లేనివారు అయ్యారు. యుద్ధభూమి నుండి వేగంగా పారిపోయారు. ఇలా 10వ రోజు మధ్యాహ్న సమయానికి ముందుగానే అర్జునుడు మహారథులందరినీ ఓడించాడు. అర్జునుడు బాణవర్షాన్ని కురిపించి కౌరవ పక్షంలో రాజులందరినీ బాధించాడు. మహారథులను యుద్ధ విముఖులను చేశాడు. ఆ యుద్ధభూమిలో కుక్కలు, కాకలు, గ్రద్దలు, నక్కలు, తోడేళ్లు మొదలైన వికృతమైన పశుపక్షులకు ఆహారం దొరికింది. దాంతో అవి సంతోషంగా పెద్దగా అరిచాయి. రాక్షసులను చూసి ఇతర భూతాలు పెద్దగా ధ్వని చేశాయి. ఆ సమయంలో అన్ని దిక్కుల నుంచి నానా విధాలుగా గాలులు వీచాయి. ఆ గాలుతో జెండాలు ఎగిరిపోతూ కనిపించాయి. యుద్ధభూమిలో 1000 కొద్ది తెల్లగొడుగులు, గజాలతో కూడిన మహారథులు 100 కొద్ది చిందరవందరంగా పడి కనిపించాయి. అప్పుడు విలువిద్యలో వీరులైన వారందరూ చూస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.